అస్సలం అలైకుం స్టూడెంట్స్. ఇప్పుడు మనం 6వ తరగతి మొదటి పాఠమైన అమ్మ ఒడి గ్రామర్ పాయింట్స్ని ఈ వీడియోలో మనం రివైజ్ చేద్దాం. కింది పదాలను చదవండి, రాయండి. పదాలలోని అక్షరాలను వర్ణమాలలో దూరాన్ని చుట్టి గుర్తించండి. అంటే మనకి ఇక్కడ కొన్ని వర్డ్స్ అంటే తెలుగు లెటర్స్ అనేవి ఇచ్చారు. మనకి వర్డ్స్లో ఇచ్చిన లెటర్స్ని ఈ వర్ణమాలలో అంటే తెలుగు అక్షరాలుగా అంటే తెలుగు లెటర్స్లో మనము ఆ అక్షరాలని రౌండప్ అనేది చేయాలి. స అంటే ఆ అనేది లెటర్కి రౌండప్ చేయాలి. సా అనేది ఎక్కడ ఉందో చూసి ఆ సా అనే లెటర్కి కూడా మనము రౌండప్ చేయాలి. అట్లాగా అక్కడ ఇచ్చిన పదాలన్నింటినీ కూడా మనము పదాల్లో ఉన్న అక్షరాలన్నింటినీ కూడా మనము ఆ వర్ణమాలలో రౌండప్ చేయాలి. కింది వాణిలో సరైన అక్షరాలను ఖాళీలలో ఉంచి పదాలను రాయండి. సెకండ్ రోమన్. ఇక్కడ ఏం చేశారంటే కొన్ని వర్డ్స్లో కొన్ని లెటర్స్ని ఇవ్వలేదు. ఆ లెటర్ కింద బ్లాంక్గా ఒక లైన్ అనేది ఇచ్చారు. ఆ లైన్లో మనము సరైన లెటర్ అనేది పెడితే ఆ వర్డ్ అనేది ఫామ్ అవుతుంది. అది మనము అక్కడ ఏ లెటర్ పెడితే ఆ వర్డ్ అనేది ఫామ్ అవుతుందో చూసి మనం ఆ లెటర్ తీసి అక్కడ పెట్టి ఆ వర్డ్ని మనము పూర్తి చేయాలి. బా లాపం. ఇక్కడ బా అనే దగ్గర ఖాళీ ఇచ్చారు, అంటే బ్లాంక్గా ఇచ్చారు. లప్పం అని ఇచ్చారు, దాని ముందు పెడితే బలపం అనే వర్డ్ అనేది ఫామ్ అయింది. బలపం అంటే స్లేట్ పెన్సిల్ అని అట్లా మిగతా అన్నీ కూడా ఫిలప్ చేయాలి. థర్డ్ వన్. వర్ణమాలలోని అక్షరాలతో మరికొన్ని పదాలను రాయండి. ఉపాధ్యాయులు చెప్పిన పదాలను ఉత్తలేఖనం రాయండి. థర్డ్ రౌండ్. అంటే వర్ణమాలలో ఉన్న అక్షరాలకి గుణింతాలను రాసి కొన్ని పదాలని రాయండి అని చెప్తున్నాడు. అట్లా పదాలను రాసి ఉపాధ్యాయుడు టీచర్ల ద్వారా డిక్టేషన్ పెట్టించుకోండి అని చెప్తున్నారు. కింది పదాలను చదవండి, తేడాలను గమనించండి. సున్నాను ఉపయోగించి మరికొన్ని పదాలను రాయండి. చదవండి, ఉత్తలేఖనం రాయండి. ఇక్కడ ఏంటంటే సున్నాని మనం ఎట్లా యూజ్ చేయాలి అనేది తెలుపుతున్నారు. సున్నా అనేది ఎట్లాగా, సున్నా పెట్టకుండా కొన్ని పదాలు ఫామ్ అవుతాయి. ఆ సున్నా పెట్టడం వలన కూడా కొన్ని పదాలు అనేది ఫామ్ అవుతాయి. కాబట్టి ఇక చూడండి, కళ అనే దాంట్లో సున్నా లేదు, కానీ కళ అనేది కూడా ఒక వర్డ్. కానీ కలం, లా పక్కన సున్నా పెడితే కూడా కలం అనేది కూడా వర్డ్ ఫామ్ అయింది. అట్లాగా సున్నా పెడితే ఎక్కడ పెడితే ఫామ్ అవుతుందో మనం చూసి సున్నాని ఎక్కడెక్కడ పెట్టాలో చూసి మనము వర్డ్స్ని ఫామ్ చేయమని చెప్తున్నారు. కింది అక్షరాలను అవసరమైన చోట సున్నాను చేర్చి సరైన పదాలను రాయండి. ఈ 3 రోమన్లు కూడా మనకి సున్నా మీదే ఉన్నాయి. ఇక్కడ ఏం చేశారు, సున్నాను చేర్చి సరైన పదాలను రాయండి, చదవండి. అంటే ఇక్కడ ఏం చేశారు, వర్డ్స్ అనేవి రాంగ్గా ఇచ్చారు. అంటే సున్నా పెట్టాల్సిన ప్లేస్లో సున్నాలు అనేవి తీసేసి మనకి వర్డ్స్ అనేవి ఇచ్చారు. ఆ సున్నా అనేది మనము అక్కడ ఇచ్చిన వర్డ్లో ఏ లెటర్ పక్కన పెడితే ఆ వర్డ్ కరెక్ట్ అవుతుందో చూసి మనము ఆ లెటర్ పక్కన సున్నా అనేది మెన్షన్ చేయాలి. ఇక చూడండి, దత అనేది వర్డ్ రాంగ్, దంతం అనే వర్డ్ కరెక్ట్. అంటే సున్నా అనేది ఎక్కడ పెట్టాలి, దా అనే లెటర్ పక్కన పెట్టాలి, తా అనే లెటర్ పక్కన కూడా సున్నా అనేది మెన్షన్ చేయాలి. అట్లాగా మిగతా అన్నీ కూడా ఎక్కడెక్కడ పెట్టాలో చూసి మనము ఫిల్ చేయాలి. సెకండ్ తర్వాత రోమన్. కింది అక్షరాలలో సున్నాను సరైన చోట ఉంచి పదాలను రాయండి, చదవండి. ఇక్కడేంటి, దండం. ఇక్కడ రాంగ్, అంటే ఇక్కడ కూడా ముందు రోమన్లో అయితే సున్నా అసలు ఇవ్వలేదు, సున్నా అనేది పెట్టాలి. ఇక్కడ అంటే సున్నా ఇచ్చేశారు, లెటర్ వర్డ్స్లో సున్నా అనేది ఇచ్చేశారు, కానీ ఆ సున్నా అనేది రాంగ్ ప్లేస్లో ఉంది. మనము కరెక్ట్ ప్లేస్లో పెట్టి ఆ వర్డ్ని కరెక్ట్ చేయాలి అని అర్థం. ఇక్కడ చూడండి, దడం అని ఉంది, దడం అనే వర్డ్ రాంగ్.
ఆ డా పక్కన సున్నా పెట్టారు ఇక్కడ. దా సున్నాని దేని పక్కన పెట్టాలి? డా పక్కన సున్నా పెట్టేద్దాం. డా పక్కన సున్నా పెడితే దండ అనేది డా పక్కన ఆ సున్నా అనేది తీసి దేని పక్కన పెట్టాలి? డా దగ్గర తీసేసి దా పక్కన అనేది పెట్టాలి. అట్లా మిగతా అన్నీ కూడా ఫిల్ చేయాలి. తర్వాత రోమన్ కింది పదాలలో అక్షరాలలోని తేడాను గమనించి చదవండి, రాయండి. అర్థాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోండి. ఉత్తలేఖనం రాయండి. అంటే ఇక్కడ కూడా ఏంటంటే వర్డ్ ఇప్పటిదాకా మనం సున్నా గురించి తెలుసుకున్నాము. ఇక్కడ ఏంటంటే అక్షరం. అక్షరం అనేది ఏంటంటే ఫస్ట్ కరం అంటే ఫస్ట్ కా లెటర్. ఫస్ట్ కా అనేది ఇచ్చారు. కరం అంటే ఏం వస్తుంది? చెయ్యి అని వస్తుంది. అదే వర్డ్ని మనము సెకండ్ లెటర్ అంటే ఒత్తు కాని పెట్టి రాస్తే దానికి వేరే మీనింగ్, ఆ వర్డ్కి వేరే మీనింగ్ అనేది వస్తుంది. దాన్ని ఇక్కడ మనము గమనించాలి. చూడండి కా రెండో దాంట్లో ఏమి ఇచ్చారు? రెండో కా అనేది మెన్షన్ చేశారు. ఖరం అనేది అవుతుంది. ఫస్ట్ వచ్చి ఖరం అనేది అవుతుంది. ఖరం అంటే ఏంటి? గాడిద. అదే కరం అంటే చెయ్యి అని వస్తుంది. అట్లాగా లెటర్స్ మారిపోయినా కానీ మనం ప్రొనౌన్సియేషన్లో లెటర్స్ మనం ఒత్తు పలికే దగ్గర మా ఒత్తు పదాలు వచ్చినప్పుడు ఒత్తు పదాలు రాయాలి. మామూలుగా రాసే పదాలప్పుడు మామూలు అక్షరాలు అనేవి రాయాలి. దాని మీనింగ్ అనేది మారిపోతుందని మనం ఇక్కడ గమనించాలి. తర్వాత రోమన్ కింది అక్షరాలను క్రమపరచి సరైన పదాలుగా రాయండి, చదవండి. ఇక్కడ ఏం చేశారంటే లెటర్స్ అనేవి తారుమారుగా ఇచ్చారు. తారుమారుగా అంటే రాంగ్గా ఇచ్చారు. అంటే ఏ ప్లేస్లో ఏ లెటర్ అయితే ఉండాలో ఆ లెటర్ ఇవ్వకుండా పక్కగా రాంగ్గా ఇచ్చారు. వర్డ్ అనేది తప్పుగా ఇచ్చారు. దాన్ని మనం ఏం చేయాలి? ఆ లెటర్స్ని ఏది తర్వాత ఏది వస్తుందో చూసి మనము ఏ వర్డ్ తర్వాత ఏ వర్డ్ వస్తుందో చూసి పెడితే అది వర్డ్ సెంటెన్స్, ఆ వర్డ్కి మీనింగ్ ఉండేటట్టు మనము ఆ లెటర్స్ని సమకూర్చాలి. చూడండి లాబత అనేది ఉంది. లాబత అనే వర్డ్ రాంగ్. దాన్ని తిరగదిప్పి రాస్తే తబలా అనే దానికి మీనింగ్ ఉంది. తబలా అంటే ఏంటి? ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్. డావాపా అంటే రాంగ్. అదేమవుతుంది? పడవ అనేది అవుతుంది. అట్లాగా లెటర్స్ అనేవి ఎక్కడెక్కడ పెట్టాలో చూసి మనము కరెక్ట్ చేయాలి. కింది పట్టికలోని పదాలను చదవండి. 2 పదాలను కలిపి అర్థవంతమైన పదబంధం లేదా వాక్యంగా చదవండి, రాయండి. ఉత్తలేఖనం రాయండి. అంటే ఇక్కడ ఏం చేశారంటే ఫస్ట్ రూల్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు. సెకండ్ రోలో కొన్ని వర్డ్స్ అనేవి ఇచ్చారు. వాటిని ఏం చేయాలంటే వాటికి జత చేయాలంటే మ్యాచ్ అనేది చేయాలి. అమల పలక. అమల అనేది ఒక రోలో ఉంది, పలక అనేది ఇంకొక రోలో ఉంది. కాబట్టి ఆ రెండింటికి మనం మ్యాచ్ అనేది చేయాలి. అట్లానే శనగ పంట. శనగ ఫస్ట్ రోలో ఉంటుంది, పంట అనేది సెకండ్ రోలో ఉంటుంది. అట్లాగా మిగతా అన్నీ కూడా మనము మ్యాచింగ్ అనేది చేయాలి. కింది వ్యతిరేక పదాలను రాయండి. వ్యతిరేక పదాలు అంటే ఆపోజిట్స్ అంటే మనకి లెసన్లో వచ్చిన కొన్ని వర్డ్స్కి ఆపోజిట్స్ అనేవి ఇక్కడ ఇచ్చారు. ఏంటంటే ధైర్యము, అధైర్యము, బలము, బలహీనత, చల్లని వేడి, శాంతి, అశాంతి, సుఖము, దుఃఖము, త్వరగా, ఆలస్యంగా. ప్రకృతి వికృతులు అంటే తెలిసిన ఇంతకుముందు కూడా మనం చూసాం. హృది, యథ, బుద్ధి, గర్వము, గర్వము, సుక్తి అంటే శుద్ధి, ఏకవచనం, బహువచనం అంటే సింగులర్, ప్లూరల్. ఏకవచనం, ఏక అంటే తెలుగులో ఒకటి అని అర్థము. కాబట్టి దాన్ని ఏమంటారంటే ఏకవచనం అంటారు. బహు అంటే ఎక్కువ అని అర్థం. కాబట్టి దాన్ని ఏమంటారంటే ఎక్కువ ఉండే వాటిని ఏమంటారంటే బహువచనం అని అంటారు. ఏకవచనం అంటే కాంతి అనేది సింగులర్, కాంతులు అనేది ప్లూరల్. కాబట్టి వీటికి అన్నిటికీ కూడా లు అనే పదాలు యాడ్ చేసేస్తే అవి సింగులర్ కాస్త ప్లూరల్ అనేవి అయిపోతాయి. పర్యాయ పదాలు అంటే ఒకే మీనింగ్ ఉండాలి కానీ పదాలు అనేవి వేరువేరుగా ఉండాలి. వాటిని ఏమంటారంటే పర్యాయ పదాలు అని అంటారు. అంటే ఒకటే మీనింగ్కి వేరు పదాలు అనేవి ఉండాలి. ఇక్కడ చూడండి గుడి అనేది దేవస్థానం అని కూడా వస్తుంది. కోవెల అన్న గుడే,
దేవలం అన్నా గుడే, దేవాలయం అన్నా గుడి, అట్లాగా అన్నీ కూడా ఒకదానికి చాలా మీనింగ్లు ఉన్నదాన్ని పర్యాయపదం అని అంటారు. అనిశము అంటే నిత్యము, ఎల్లప్పుడూ. అనురాగం అంటే ప్రేమ, మమత, మమకారం. ఈ మూడు అన్నా కానీ అనురాగం కిందే మీనింగ్ అనేది వస్తుంది. దీనికి సంబంధించిన మిగిలిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆన్లైన్ క్లాస్లో చూద్దామా. అల్లా హాఫీజ్.